అదే ఇక్కడ నీకు పరాభక్తి, నువ్వు భక్తుడు అయితే ఎప్పుడైతే మనలో భక్తి ఉందో దాంట్లో రుచే కానీ మరొక దాంట్లో ఉండేందుకు అవకాశం లేదు. కానీ ఇవి కూడా అవసరమై ఉన్నాయి కనుక ఇవి లేకపోతే మన జీవన యాత్ర కొనసాగే అవకాశం లేదు. కాబట్టి ఎంతవరకు ఉపయోగించుకోవాలనో తావదేవ అంతవరకే ఉపయోగించుకోవాలి తప్ప అంతకు మించి పోవడానికి అవకాశం లేదు. ఎంత తినాలనో అంత తినాలి. భోజనం సరేనా, డ్రెస్ ఇంకన్నిటికీ వర్తిస్తుంది. డ్రెస్ ఎంత అవసరం అంతవరకు వేసుకోవాలి అంతే. లేదు సార్ నేను 4,000 రూపాయలు కావాలా సఫారీ ఉంటే కానీ సవారీ చేయనంటే దానివల్ల ఏమైపోతుంది? ఇంకా రాను 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 అంతటితో ఆగదు. ఇంకా రకరకాలైనటువంటి ఆభరణాలు మొదలుకొని అన్నీ తయారైపోతూ ఉంటాయి. ఇవన్నీ దేనికోసం? ఎవరిని నువ్వు అలంకరించేది? దేహాన్ని. నీకు కావాల్సింది దైవం. ఇప్పుడు దైవ పూజ పోయింది, దేహ పూజ తయారైపోయింది. అందువల్ల ఎక్కడ దారి తప్పినా తావత్ ఏవా అంతవరకే ఉంచుకుంటే హాయిగా ఉంటుంది. ఏమాత్రమైనా కొద్దిగా మితిమీరిపోయినామో ప్రపంచం లాగుతుంది. అది ఇంపార్టెంట్. కాబట్టి భోజనం విషయంలో, దేహం విషయంలో ఎట్లాగైతే ఉంటామో డ్రెస్ విషయంలో కూడా అట్లాగే ఉండాలి. నిద్ర కూడా నిద్ర వస్తే నిద్రపోవడం అదొక పద్ధతి. కొందరు అట్లా కాదు, ఏమీ పనే లేదు, పడుకుంటా కొద్దిసేపు. పడుకోవడానికి కూడా ఒక ప్లాన్ అవసరమా? అది ఎలాగో తప్పదు కదా ఒకరోజు శాశ్వతంగా. ఉన్నప్పుడు ఏం చేయాలి? కాబట్టి టైం ఉంది. ఈ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తామా? ఎందుకని? అవన్నీ మనల్ని ప్రభావితం చేస్తాయి గనక, దివ్యమైనటువంటి పరిమళాలని మన బుద్ధిలో దించుతాయి గనక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాం. లేదా ఒక జపమాల తీసుకొని కొంతసేపు జపం చేసుకుంటాం, కొంతసేపు ధ్యానం చేసుకుంటాం. ఎప్పుడేం ధ్యానం స్వామీజీ? కొంతసేపు జపం చేసుకో. ఎప్పుడేం జపం స్వామి? కొంతసేపు సంకీర్తన చేయి. పక్కింటి వాడికి నిద్ర లేకపోయినా పర్లేదు. అర్థమవుతుంది? అధ్యయనం చేయి, లిఖిత జపం చేసుకో. కనుక మనకు టైం ఉండేటప్పుడు ఆ టైంని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అంతవరకు తావతేవ. అది ఇంకేం లేదు ప్లీజ్. ఇప్పుడు చూడండి ఏమైపోయింది. పూర్వపు రోజుల్లో ఉదయం లేచారంటే, అంటే నేను తప్పు పట్టడం లేదు, ఊరికే మీకు చెప్తున్నా. ఉదయాన్నే లేవగానే ఏదో పూజ పునస్కారం అని అనేవాళ్ళు ఆ రోజులు. ఉదయాన్నే లేవగానే చెట్ల దగ్గరికి స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత చెట్ల దగ్గరికి వెళ్ళి, మొక్కల దగ్గరికి వెళ్ళి పూలు కోసుకొని రావడం, స్వామికి ఆతి. ఇది పద్ధతి ఉండదు. ఇప్పుడు ఏమన్నా కనపడుతుందే? లేదు. సత్సంగాల్లో కూడా లేదు. నేను అడుగుతాను కొందరిని, నేను ఉదయం చేయడం లేదు స్వామీజీ, సాయంత్రం చేస్తాను. ఎందుకని ఉదయం చేయడం లేదు? ఉదయం పవిత్రంగా ఉంటుంది కదా, ఎందుకు చేయకూడదు? మంచి వాతావరణం కదా అని. ఉదయం కొద్ది జాగింగ్ అది దేనికది? ఆరోగ్యానికి ఎంతవరకు? ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అంత దేహ దృష్టి పడిపోయింది కనుక ఉదయం లేచిన మొదలుకొని నడవడము, పరిగెత్తడము, అది చేయడము, ఇది. ఎందుకంటే ఉండాలా, ఈ దేహం ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా. అవసరం లేదు సార్. తావదేవ. నీకు కావాల్సిన ఆరోగ్యం కదా. ఆరోగ్యానికి 10-15 నిమిషాలు ఎక్సర్సైజ్ చాలు ఎవరికైనా సరే. మొత్తం వచ్చేస్తుంది దాంట్లో, ఇంక్లూడింగ్ ప్రాణాయామ. 15 మినిట్స్ చాలు సార్. ఇప్పుడు ప్రాణాయామం చేశారు. ప్రాణాయామం ఎంతసేపు చేస్తావు నువ్వు? 3 ఆవర్తాలు చేస్తే సరిపోదు, అంతకు మించి వేస్ట్. ఇప్పుడు ఏం చెప్తున్నావు? ప్రాణాయామం నువ్వు కనుక 3 గంటలు చేస్తే ఇంకో 10 సంవత్సరాలు నీకు వయసు పెరగద్ది. దేనికి? కాకి కూడా పెరగద్దు కదా. ఎవడైనా నీకు చెప్పింది? ఇప్పుడు అన్నిటికీ అదే. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులని పోతే ప్రాణాయామం చేయమంటే మోకాళ్ళ నొప్పులకి ప్రాణాయామానికి ఏమీ సంబంధం? ఇంకా ఆర్థోపెడిషన్ ఏం కావాలి పాపం? ఒక 7-8 సంవత్సరాలు డాక్టర్ చదువుకొని వస్తే నువ్వు ఒకసారి గాలి పీల్చేస్తే మొత్తం పోతుందంటే ఎవరికి గాలి తీయాలని నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను ఎటో పోతా ఉంది సమాజం. అంత అవసరం లేదు. 3 ఆవర్తం అంటే ఏంటంటే ఈ పక్క నుంచి తీసుకొని ఈ పక్కకు వదులుతావు కదా, అట్లా 5 సార్లు ఈ పక్క నుంచి ఆ పక్కకు వదిలి మళ్ళీ అటు నుంచి ఇటు 5 సార్లు వదిలితే ఆవర్తం. అటువంటి 3 ఆవర్తాలు చేస్తే సరిపోద్ది. 4.5 నిమిషంతో అయిపోద్ది. కొద్ది మధ్యలో కనుక చేస్తూ ఉంటే 5 నిమిషాలు అవుతుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఆ మాత్రం ప్రాణాయామం చాలు. కొద్ది సింపుల్ ఎక్సర్సైజెస్ చాలు.
ఆ మాత్రం చేసుకొని భగవత్ సేవలో ఉండకుండా ఉదయాన్నే పొలోని పోయి తిరిగి 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 వచ్చి అలా పడిపోయి కాఫీ తీసుకొని రా, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కన్సంప్షనే. అర్థమవుతుంది? ఇప్పుడు అక్కడేమో ఖర్చు పెట్టి వచ్చాడు, మళ్ళీ ఇక్కడంతా కన్సంప్షనే కదా. ఊరికే 10 సార్లు ఇట్లా అన్నాడంటే కాఫీ కావాలంటే దాంట్లో ఎనర్జీ ఎక్కువ కన్సంప్షనే జరుగుతుంది కానీ, అర్థమవుతుంది, ఖర్చు పెట్టేది ఏమీ కనపడడం లేదు. కనుక ఇవన్నీ కూడా రాను 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 ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా వెలిగిపోయి అంతెందుకు? నువ్వేమైనా ఒలింపిక్స్కి పోతావా? ఎందుకని అంత అవసరం ఏముంది? ఏం అవసరం లేదు. మనిషి బ్రతకడం ఎంతకాలం బ్రతకాలా? ఎవరైనా చెప్పారా? అయ్యా నువ్వు కనుక ఇవి చేస్తే 100 సంవత్సరాలు బాధ. నేను చెప్తాను, మహా వాళ్ళు ఈ యోగాలు గీగాలు అనేవాళ్ళు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళని చూశాను నేను. అర్థమైంది? బాగా అదే అంట, చాలా ఆరోగ్యంగా ఉండేవాడండి, ఎంత సన్నగా ఉండేవాడండి, అబ్బా ఎన్ని ఆసనాలు వేసేవాడండి. ఏమైందయ్యా? తప్పని చనిపోయాడండి నేను ఉదయం. శతం దీర్ఘమాయు శాస్త్రం చెప్పింది, ఒక మనిషి యొక్క జీవితం 100 సంవత్సరాలు అన్నది. అది శతాయుష్మానుభవ. నాయన నువ్వు శతాయుష్మానుభవ 100 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? దీర్ఘాయువు. అది దీర్ఘాయుష్మానుభవ. దీర్ఘాయుష్మానుభవం అంటే మనం అంటే దీర్ఘాయుష్మాన్ అంటే దీర్ఘాయుష్ ఎంతకాలం స్వామీజీ? ఎంత ఉండాలా? శతం దీర్ఘమాయు వేదం అన్నది 100 సంవత్సరాలు కదా. అందువల్ల ఎవరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే దీర్ఘాయుష్మానుభవ. ఎందుకని మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు? శాస్త్రం చెప్తూ ఉంది, ఉపనిషత్తు చెప్తూ ఉంది, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ. శతం సమాహ 100 సంవత్సరాలు. ఈశావాస్యోపనిషత్తు. నాయన ఇక్కడ సద్భావపూరితమైనటువంటి కర్మలను ఆచరిస్తూ 100 సంవత్సరాలు నువ్వు జీవించు అని శాస్త్రం చెప్తూ ఉంది, ఉపనిషత్తే చెప్తూ ఉంది. పెద్దల దగ్గరికి వెళితే, మహాత్ముల దగ్గరికి వెళితే దీర్ఘాయుష్మానుభవ అని వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒకవైపు శాస్త్రం చెప్తూ ఉంది, ఒకవైపు మహాత్ములు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎవరు చెప్పండి? గుండె మీద చేయి పెట్టుకుని 100 సంవత్సరాలు బ్రతుకుతానని చెప్పమనండి ఎవరినైనా. ఎవరు బతుకుతున్నారు 100 సంవత్సరాలు? ఒకవేళ బతికినా ఎట్లా ఉంటుంది ఆ బ్రతుకు? అర్థం చేసుకోండి. ఏదో రేర్ ఎక్సెప్షన్ 1% దాన్ని తీసేయండి. ఎక్సెప్షన్ ఎప్పుడు తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనం అనుకోవచ్చు ఉంటాయి అవి దీర్ఘాయుష్మానుభవ అన్నంత మాత్రాన ఈ దేహాలు నిలుస్తాయా? కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు? కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు? మిలమిల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు? తలతలలాడే రూపాలు తలతలలాడే రూపాలు కాలే మతాబులు మనస తెలుసా సొగసుండదు కలకాలము మనస తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచునా, గాలి ఒక చోట నిలుచునా, వయసైనా అంతేలే మనస తెలుసా సొగసుండదు కలకాలము ఆ మనస. గాలి ఉంటుంది ఒక చోట ఉండదు. ఆ గాలి పీల్చుకొని బతికేటువంటి ఈ దేహం మాత్రం ఉంటుంది. చెప్పండి. ఆ గాలి పీల్చుకొని కదా మనం బ్రతుకుతున్నాం. అది ఎట్లాగైతే ఒక చోట ఉండదో, కేవలం దాన్నే ఆధారం చేసుకొని ఈ జీవితం కొనసాగుతూ ఉంది కనుక ఈ దేహం గాలితోనే ఇది కదులుతూ ఉంది కనుక ఒకరోజు గాలిలో కలిసిపోద్ది, అంతకన్నా ఇంకేం లేదు. అది ఎప్పుడు మనకు తెలియదు. ఇది ఎక్సర్సైజుల మీద ప్లీజ్ అండర్స్టాండ్.
మరొక దాని మీద, ఆహారం మీద, ఇంకొక విహారం మీద ఆధారపడి ఉందని మాత్రం సత్యం తెలిసిన వాడు ఎవడు అనుకోడు. ఎందుకని? నీ ప్రారంధం మీద ఆధారపడి ఉంది, నా ప్రారంధం మీద ఆధారపడి ఉంది. ఎంతకాలం భగవంతుడు ఇక్కడ ఉండాలని మనకు అవకాశం ఇచ్చున్నాడో, మన ప్రారంభంలో ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించాలని ఉందో అంతకాలం బ్రతంగలమే. కానీ మనం గనక అది ఇది చేస్తే దానివల్ల లాంజివిటీ పెరిగేటట్లయితే శాస్త్రం అంతా మారిపోద్ది. కనుక ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం దేనికోసం? సాధన చేయడం కోసం అయి ఉండాలి. తావదేవ పెట్టుకో, అంతవరకే. అంతేగాని ఇదే జీవిత లక్ష్యం అయిపోయి ఉదయం లేచిన మొదలుకొని ఇదేనా దేహము దేహము దేహము. ఏం సమస్య? నష్టమేముంది? ఆరోగ్యం రావడం వేరే విషయం. దేహాత్మభావం పెరిగిపోతుందా లేదా? బాడీ ఐడెంటిఫికేషన్ ఎక్కువైపోతుందా లేదా? దేహాత్మభావం పెరుగుతూ ఉంటే శాస్త్రం ఏం చెప్తూ ఉంది? దేహం నాహం కోహం సోహం. నేను ఈ దేహాన్ని కాను, నేను ఆత్మని. ఏది ఉండడం వల్ల ఈ దేహం ఉందో, ఏది లేకపోతే ఇది మరుక్షణం శవంగా మారి పిడికిడి బూడిదిగా తయారైపోతుందో శ్మశానంలో అని శాస్త్రం చెబుతూ ఉంటే దాన్ని విశ్వసించి దాని మీద శ్రద్ధ కలిగి శాస్త్రం దగ్గరకు వచ్చి మళ్ళీ దేహాత్మభావాన్ని పెంచుకోవడం. కాబట్టి దాన్ని, దేహాన్ని నెగ్లెక్ట్ చేయమని శాస్త్రం చెప్పడం లేదు. అండర్స్టాండ్? తావత్ ఏవ. ఎంతవరకు అవసరమో, ప్లీజ్, ఎంతవరకు అవసరమో భోజనాది వ్యాపార ఆ శరీర ధారణావధి. కాబట్టి శరీరం ఉన్నంత వరకు భోజనాది వ్యాపారాలు ఎట్లాగైతే తప్పవో ఇవన్నీ కూడా అవసరం అయ్యే ఉంటాయి. ఎంతవరకో అంతవరకు చూసుకుంటూ పోవాలి. కాబట్టి ఇప్పుడు భక్తి లక్షణాలకు వచ్చేస్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్. తల్లక్షణాని వాచ్యంతే నానా మతభేదాత్. మతభేదాత్, ఇక్కడ మత అంటే మనోభావాలు, మనసులో ఉండేటువంటి భావాలు. నానా మతభేదాత్, ప్లీజ్. ఏ రెండు మనసులు కూడా ఒక విధంగా లేవు ప్రపంచంలో. అందువల్ల ఎప్పుడైతే మనసులు ఒక విధంగా లేవో, భక్తులు ఉన్నారు, అందరూ భక్తులే, భక్తి చేసేవాడంతా భక్తులే, భక్తులందరూ ఉన్నారు, అందరికీ భగవంతుడే కావాలి. భగవంతుడి కోసం చేసే ప్రతి ప్రయత్నం భక్తే. కాబట్టి భక్తులకి కావాల్సింది భగవంతుడు, భగవంతుడి కోసం వాళ్ళు చేసేటువంటిది భక్తి. కాబట్టి భక్తులందరూ భక్తి చేస్తారు, కానీ వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి అభిరుచులు భిన్నంగా ఉంటాయి. అది విచిత్రం. కనుక భక్తిలో మార్పులు కనపడుతూ పోతాయి. భక్తి ఒక్కటే, బుద్ధులు వేరుగా ఉన్నాయి కనుక భావాలు కూడా వేరుగా ఉంటాయి. అందరూ అన్నీ చేయలేరు. కొందరికి ధ్యానం నచ్చదు, కొందరికి జపం నచ్చదు, కొందరికి పూజ నచ్చదు. కానీ ఏదైనా భక్తే. ఎందుకని? భక్తి అన్నప్పుడు అక్కడ ప్రధానంగా భక్తుడు ఉన్నాడు అని అర్థం. భక్తుడు ఉంటేనే భక్తి. వీడు భక్తుడు ఉన్నాడంటే భగవంతుడు ఉంటేనే వీడు భక్తుడు. అది కనెక్షన్. కనుక భక్తుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే భక్తి ఉంటుంది. అక్కడ భక్తి ఉందంటే ఎట్లుంటుంది భక్తి చెప్పండి? అక్కడ భక్తి ఉందంటే ఏంటి? దెయ్యం అదే అక్కడ ఉండడానికి. మనిషిలోనే ఉంటుంది భక్తి అనేటువంటిది. అదృశ్యంగా ఎక్కడో కాదు, మనిషిలో ఉంటుంది. ఆ మనిషి ఎవడై ఉంటాడు? భక్తి కలిగిన వాడు భక్తుడు. ధనం కలిగిన వాడు ధనవంతుడు అన్నట్టుగా భక్తి కలిగిన వాడు భక్తుడు. ఎక్కడైతే భక్తుడు ఉంటాడో దేనికి సంబంధించిన భక్తి? భగవంతునికి సంబంధించిన భక్తి. వీటిని తీసేయలేం. కనుక భక్తి, ప్లీజ్, భక్తి భావన రూపంలో ఉంటుంది నాయన, ఆంతర్యంలో కదా. బాహ్యంలో క్రియారూపంలోకి వస్తుంది, అంతే, ఇంకేం లేదు. అర్థమవుతుంది? ఏదైతే వాడి మనసులో భావన ఉందో, భక్తి భావన, ఇది భక్తి ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. భావనా రూపంలో ఉంటుంది, క్రియారూపంలో ఉంటుంది. భావనా రూపంలో వాడికి ఒక అభిప్రాయం ఉంది కదా, ఆ భావన బుద్ధిలో ఉంది. ఎవరి బుద్ధిలో ఏ భావన అయితే ఉందో తత్సంబంధమైనటువంటి భక్తి సాధనే సాగుతుంది. అందరికీ బుద్ధులు ఉండొచ్చు, అందరి బుద్ధుల్లో భావాలు ఒకే విధంగా లేవు. ఎవరి బుద్ధుల్లో భావాలు భిన్న భిన్నంగా ఉంటూ ఉంటే చేసేది భక్తే, కానీ ఆ భక్తి సాధనలు డిఫరెంట్గా కనపడుతూ ఉంటాయి. అది అక్కడ ఇంకేం లేదు. అభిరుచులను బట్టి, వాటిని బట్టి భక్తి లక్షణాలు అనేకంగా తెలుస్తాయి. నానా మత భేదాత్, అనేక విధ. అందువల్ల ఏం చేశారంటే మహర్షులు కూడాను ఎవరికైనా సరే సూట్ అయ్యేటట్టుగా రెడీమేడ్ షర్ట్ లాగా తయారు చేసి పెట్టేశారు కొన్ని సాధనలు. నీకేం కావాలని తీసుకోవా పో,
లోపలికి వెళ్ళి చూసుకోబో, చూసుకొని రావడమే. అట్లాగా భక్తిలో కూడాను భక్తి అంతా ఒకటే. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి డిఫరెన్స్. భక్తిలో నో డిఫరెన్స్. భక్తి సాధనలు ఉన్నాయి చూచారా, నానా మతభేదాత్. ఈ బుద్ధుల్లో భావాలు వేరుగా ఉన్నాయి కనుక రకరకాలుగా ఉంటాయి. అందుకని మహర్షులు ఒక్కొక్కరు చెప్తూ పోయారు. అంటే దీనికి దానికి కాంట్రడిక్షన్ లేదు, అంతా భక్తే. వ్యాసుడిని అడిగితే ఒకడు చెబుతాడు, శాండిల్యుడిని అడిగితే ఒకడు చెప్తాడు, గర్గ మహర్షిని అడిగితే ఇంకోటి చెప్తాడు, నారదుడిని అడిగితే మరొకటి చెప్తాడు. నారద మహర్షి ఏం చెబుతారు, ఎవరికి ఏం కావాలని అది వాళ్ళు చూజ్ చేసుకుంటారు అని. ఇంత ఇంకేం లేదు, అంతా ఒకే వస్తువు. తీపి పదార్థాలే రకరకాలుగా తయారు చేస్తారు. చిన్నపిల్లల్లో చూస్తాం మనం. ఇది వాడు ఒక బండి దోసుకొని వస్తాడు, అన్ని స్వీట్స్ ఉంటాయి దాంట్లో, సరేనా? వాటిని అన్నిటికి రూపాలు తయారు చేసుకొని వస్తాడు. ఒక స్వీట్ ఏమో ఏనుగులాగా ఉంటుంది, ఒకటి గుర్రంలాగా ఉంటుంది, ఒకటి ఒంటిలాగా ఉంటుంది, ఒకటి పిల్లిలాగా ఉంటుంది. అవన్నీ పట్టుకొని బండి మీద పెట్టుకొని వాడు తోసుకొని వస్తాడు, మిఠాయిలో అని. పిల్లవాడు వచ్చి గొడవ పెట్టేస్తాడు. వీడిని తీసుకొని పోతే అక్కడ చూసిన తర్వాత వాడు ఇట్లా చూస్తుంటాడు, వాడికి ఏనుగు కావాల్సి వస్తుంది. గజారోహణం. ఏనుగున్నదా, నాన్న నాకు ఏనుగు కొనిపెట్టి నాన్న. ఆ ఏనుగు కొనిపెడితే ఏం చేస్తాడు ఆ ఏనుగుతో వాడు? ఆ ఏనుగు మీద ఎక్కడికి పోతాడు, కొద్దిసేపు అట్లా ఇట్లా పెట్టుకొని ఊరేగుతాడు, తర్వాత మింగాడు. ఇంకొకటి వీడిని చూచి నాకు కూడా ఏనుగే కొనిపెట్టంటాడు. ఆ సమయానికి వస్తే అక్కడ ఏనుగులు అయిపోయి ఉంటాయి. తండ్రి చెప్తాడు, పెద్దవాడికి ఏనుగు తీసిచ్చాడు, చిన్నవాడు అంటాడు వాడైనా గజారోహణం, నేను కూడా గజారోహణం అంటాడు. చేసావులేరా, అవి లేవు, రేపు చూద్దాం. పోనీ ఈ రోజుకి అశ్వారూఢుడుగా ఏనుగు లేదు, గుర్రాలు తీసిస్తా అంటాడు వాడు. నాకు ఏనుగే కావాలి. అన్నకి ఒక్క ఏనుగు కదా కొనిపెట్టింది, నీకు 3 గుర్రాలు రా అంటే కూడా వాడు వద్దు, 10 అయినా వద్దు, నాకు ఏనుగే కావాలి. నేను ఏనుగైతేనే తీసుకుంటా, లేకపోతే ఏది వద్దు. ఏం చేస్తాం వాడితో చెప్పు. వాడి భావం అది. వాడిని అంతకన్నా మించి మనం డెవలప్ చేయలేము ఆ స్థితిలో. భక్తులు కూడా తమాషా ఏంటంటే పిల్లల్లాగా నాకు అదే కావాలంటే ఇంకా అదే, ఇంకా దానికి మనం ఏం చేయలేము. అందుకని మహాత్ముల ఎవరెవరికి ఏం కావాలో అవన్నీ తయారు చేసి పెట్టారు. అక్కడ మిఠాయిల వారి దగ్గర ఏనుగ లేకపోవచ్చు, కానీ మహాత్ముల దగ్గర అన్నీ ఉంటాయి ఎలుగుతో సహా. ఇప్పుడు వ్యాసుడు ఏం చెప్తాడు ఈ భక్తి లక్షణాలని, ప్లీజ్. పూజాదిషు అనురాగ ఇతి పారాశర్యః. పారాశర్యః పరాశరస్య అపుత్ర అపత్యం. పరాశరస్య అపత్యం. అపత్యం అంటే కొడుకు. పరాశరస్య పుత్ర, అర్థమవుతుంది. కాబట్టి పరాశరుడి కుమారుడు ఎవరు? పారాశర్యుడు అంటే వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు, వేదవ్యాసుడు. ఎవరైతే వేదాన్ని సంస్కరించాడో, వేదవ్యాసుడు అనే కీర్తిమంతుడు అయ్యాడో, అష్టాదశ పురాణాలు రచించినటువంటి వాడు, భారతాన్ని రచించినటువంటి వాడు, భారతాంతర్గతమైనటువంటి భగవద్గీతను రచించినటువంటి వాడు, జటిలమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం బ్రహ్మసూత్రాలను రచించినటువంటి వ్యాస భగవానుడు భక్తి లక్షణాన్ని ఏం చెబుతాడు? పూజాదిషు. పూజాదిషు, ఆదిషు, అది మళ్ళీ పూజ, ఆదిషు ఎట్సెట్రా. పూజ మొదలైన వాటి విషయాలు యందు అనురాగ ఇది పారాశర్య. ఇది భక్తి. ఆయనకి భక్తి లక్షణం అది. అయ్యా, పూజ చేయడం ఎందు అనురాగం కలిగి ఉండడమే భక్తి అని వ్యాస భగవానుని యొక్క అభిప్రాయం. చూచారా? అట్లుంటారు కొందరు. ఏమయ్యా నువ్వు ధ్యానం, నాకు ధ్యానం అంటే అర్థం పట్టదు స్వామీజీ, నేను ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటా, ఉదయాన్నే పూజ చేసుకొని ఆఫీసుకు పోతా, మళ్ళీ సాయంత్రం వచ్చి నేను పూజ చేసుకుంటాను స్వామీజీ, నాకు పూజ ఇష్టం. ఎందుకని? ఆయనకు పూజ ఏంది? అనురాగం ఉంది. అది పూజాదిషు. ఈ ఆదిషు ఒకటి కావాలి మనకి, ఎట్సెట్రా ఏందో. మొదట పూజ, పూజ విషయంలో అనురాగం కలిగి ఉండడం. ఓకే, పూజ 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు అంటే దేహంతో చేసేటువంటిది అర్చనే కదా. ఇది కాయక పూజ. వాక్కుతో చేసేటువంటిది వాచక పూజ. మనస్సుతో చేసేటువంటిది మానస పూజ. అసలు వాస్తవంగా పూజలో మానస పూజే శ్రేష్టం అని చెప్తారు. అదే ఆత్మ పూజ అని కూడా అంటారు దాన్ని. ఇప్పుడు శివమానస పూజ అంటే కళ్ళు మూసుకొని కూర్చొని, అర్థమవుతుంది, జస్ట్ అట్లా కూర్చుంటాడు, ఇంకంతా మనసులోనే నడుస్తూ ఉంటుంది, ఖర్చే లేదు. పండ్లు కూడా మనసులో నుంచే వస్తూ ఉంటాయి,
పులిహోర అక్కడి నుంచే వస్తూ ఉంటుంది, దద్యోలు అక్కడి నుంచే వస్తూ ఉంటుంది, చక్కెర పొంగలు అక్కడి నుంచే వస్తాం. మొత్తం అంతా మనసుతో ఊహించుకుంటూ పోవడమే శివమానస పూజ. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఆత్మ పూజ, ఇది శ్రేష్టమైనటువంటిది. కానీ అందరూ అది చేసే అవకాశం లేదు. అదంత సులభ సాధ్యమైనటువంటిది కాదు. సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణ వేదనం, అది శాస్త్రం. సగుణంలో సాకారంలో పోనివాడికి నిరాకార పరబ్రహ్మమును ధ్యానించే స్థాయి రాదు, పూజించే స్థాయి రాదు. కొందరు అంటుంటారు నిర్గుణ ధ్యానం. నిర్గుణ ధ్యానం అనేది లేనే లేదు అసలు, చెప్తాను తర్వాత. అది నిధిధ్యాస, అది వేరు. కనుక ఎప్పుడైతే మనం సగుణానికి అలవాటు పడతామో అప్పుడే నిర్గుణం ఉంటుంది. కనుక ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ప్రారంభంలో ఓ పూజ, ఏదో ఒక ప్రతిమ పెట్టుకొని, ఒక విగ్రహం పెట్టుకొని, స్వామి యొక్క మూర్తిని పెట్టుకొని, ఒక పటం పెట్టుకొని, తనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని పెట్టుకొని పూజ చేయడం అనేటువంటిది ప్రధానం. ఎందుకని? ఇక్కడ కనుక మనసు లగ్నం అయితే అంతటా లగ్నం అవుతుంది. దాంట్లో ఇంకొక తమాషా కూడా ఉంది. ఎప్పుడు నిర్గుణ సాధన జరుగుతుందంటే, దేహం నేను కాను అని తెలుసుకున్నప్పుడే జరుగుతుంది. ఇంపార్టెంట్. దేహం నేను అనే భావన ఉన్నంత వరకు, దేహానికి ఆకారం ఉంది కదా, సాకారం, భగవంతుడికి కూడా ఆకారం అవసరం అవుతుంది. ఇంకేం లేదు, అదే జరుగుతుంది పూజలో. దేహానికి స్నానం చేయిస్తాము, భగవంతుడికి అభిషేకం చేస్తాం. దేహానికి వస్త్రం చుడతాము, భగవంతుడికి కూడాను వస్త్రధారణ చేస్తాం. ఇక్కడ కూడా మనం బొట్టు పెట్టుకుంటాము, స్వామికి కూడా చందన తిలకాదులు దిద్దుతాం. చూడండి అంతా. ఇక్కడ మనం భోంచేస్తాము, స్వామికి నైవేద్యం పెడతాం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఏదైతే ఈ దేహానికి సంబంధించి మనం చేస్తూ ఉన్నామో, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. కాబట్టి ఈ దేహం ఉంది అంటే పరమేశ్వరుని యొక్క సన్నిధి ఉండడం చేతనే, సన్నిధి మాత్రేనా, ఆయనే దీనికి సత్తా, ఆయనే దీనికి స్ఫూర్తి. సత్తా స్ఫూర్తి ప్రధానేనా పరమేశ్వరుడు ఇచ్చినటువంటిదే మనకు. అందువల్ల ఈ దేహం ఉండగలుగుతూ ఉంది. కాబట్టి దీనికి సత్తా అది. దేహం ఉంది, పరమేశ్వరుని వల్ల ఉంది. ఆత్మ ఉంది కనుక దేహం ఉంది, లేకపోతే ఇది మళ్ళీ శవంగా మారిపోతుంది. కాబట్టి ఏది ఉండడం వల్ల ఈ దేహం దేహంగా కొనసాగుతూ ఉందో, ధారయతి సర్వభూతాన్ని, అది ధర్మశబ్దం. ధర్మం దైవం పరమేశ్వరుడే. కాబట్టి దీంట్లో భగవంతుడు ఉన్నాడు గనక ఈ దేహం దేవాలయం. దేవుడు ఎక్కడుంటే అక్కడ దేవాలయం, గ్రంథాలుంటే గ్రంథాలయం, అర్థమవుతుంది. దేవుడు ఉంటే దేవాలయం. కనుక మనం ఆలయానికి వెళ్ళి దర్శనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ వచ్చేటప్పుడు మీరు దర్శనం చేసుకొని వస్తున్నారు, పోయేటప్పుడు దర్శనం చేసుకొని పోతున్నారు. ఎందుకని? దేవుడిని పెట్టుకొని ఉన్నాం గనక, రాముడు ఉన్నాడు గనక ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ప్లీజ్, ఓకే. కాబట్టి దేవుడు అక్కడ ఉంటే దేవాలయం అయింది. ఆ దేవుడు ఉండడం వల్లనే, చైతన్యం ఉండడం వల్లనే మనం తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ దేహం కూడా దేవాలయం అయిపోయింది. అర్థమవుతుంది. దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటామో దేహాన్ని కూడా అంతే పరిశుభ్రంగా పెట్టుకుంటాం, భగవంతుడు ఉన్నాడు కనుక. కాబట్టి నేను దేహం అనే భావన ఉన్నంత వరకు భగవంతుడికి కూడా దేహం ఉందనుకోవడమే బెటర్. అది శాస్త్రం. సైకలాజికల్గా అంత లోతుకెళ్ళి శాస్త్రం నిర్ణయం చేసింది. మెట్టు మెట్టుగా సోపాన క్రమంగా మన సాధనలు వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశం చేతనే ఇది. కాబట్టి సగుణ జ్ఞానహీనస్య, కాబట్టి సగుణారాధన, సాకారోపాసన ఇది లేనిటువంటి అప్పుడు సగుణ జ్ఞానహీనస్య నహి నిర్గుణవేద. కాబట్టి నిర్గుణాన్ని గురించి ఆలోచించడం అనే ప్రశ్న లేదన్నాడు. నహి నిర్గుణ వేదనం. కాబట్టి ఎప్పుడు కూడాను ఆదౌ, శాస్త్రం ఆదౌ అంటే ప్రారంభంలో సగుణం ఆశ్రిత్య, ఆదౌ సగుణం ఆశ్రిత్య పశ్చాత్ నిర్గుణమాచరేత్. పశ్చాత్ ఆ తరువాత, ఆఫ్టర్వర్డ్స్. కాబట్టి ప్రారంభంలో ఆదౌ సగుణం ఆశ్రిత్య, ప్రారంభంలో భగవంతుడికి ఒక రూపం ఉందని, ఆకారం ఉందని, గుణం ఉందని, ఆయన మనం రక్షిస్తాడని, మనం చెప్పే మాటలు ఆయనకి వినపడతాయని, ఆయన నా విగ్రహంలోనే ఉండాడని. అందుకని కదా ఆవాహము విసర్జనం. మనం కూర్చున్నప్పుడే భగవంతుని రమ్మని పిలుస్తాం అందులోకి. అది కదా విచిత్రం. ఎంత అద్భుతమైనటువంటి సాధనలో ఇవన్నీ కూడాను. అస్మిన్ బింబే మహాగణపతిం ఆవాహయామి. అంత పసుపు ముద్ద తీసుకున్నాడు పెట్టి. నీకు తెలుసు అది పసుపు ముద్దని, నువ్వు చేసింది నువ్వే. దాన్ని నీళ్లు పోసి పసుపుని ముద్దగా తయారు చేసింది నువ్వే, సరేనా? దీన్నే కూరలో వేసుకుంటామని మనకు తెలుసు. దాన్ని
అంటే అంత వేడివేడి కూరలో ఇప్పుడు వేడివేడిగా సాంబార్ అవుతుంటే ఇది భగవంతుడు అయితే నువ్వు తీసుకెళ్ళి దాన్ని వేస్తావా? కాలదా? లే, నీకు తెలుసు అది పసుపు అని. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ముద్ద చేసి అక్కడ పెట్టి అస్మిన్ బింబే, ఇదిగో ఈ బింబంలో మహాగణపతిం, చిన్న గణపతి కాదు, మహాగణపతిం ఆవాహయామి. స్వామి నువ్వు రా దీంట్లోకి. వస్తాడు భావగ్రాహి జనార్దన. అదే తమాషా, నీ భావాన్ని గ్రహించేవాడు సార్ భగవంతుడు అంటే. నువ్వు పిలువ వస్తాడో లేదో, నిజంగా వస్తాడా స్వామీజీ అని. ఎందుకో రావాలా? అదే మీరు అన్నారు కదా వస్తాడని. ఎక్కడి నుంచి రావాలి? లేకపోతే కదా. అంతటా ఉండేవాడు పసుపులో కూడా ఉన్నాడు కదా బాబు. పసుపులో ఉండేవాడు వ్యక్తం అవుతాడు అంతే. అంతటా ఉండేటువంటి ఎనర్జీ వ్యక్తం కాదా? ఈరోజు మనకు తెలియదు కనుక అంతటా భగవంతుడు నిబిడీకృతం అయి ఉన్నాడు కనుక నీ భక్తికి అక్కడి నుంచి పలుకుతాడు అంతే. ట్రై. అది సగుణారాధనలో ఉండే విశిష్టత. అస్మిన్ బింబే మహాగణపతి ఆవాహయామి. స్నానం కూడా అదే కదా, విచిత్రం కదా. స్నానం చేసినప్పుడు అసలు లేని నదుల్లో ఎన్ని తీసు, గంగే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి. ఎక్కడ సింధు ఎక్కడ తెస్తావు నువ్వు ఇప్పుడు చెప్పు? సర్పజితే రాలేదు తిరిగి. సింధుని ఎక్కడి తీసుకొస్తావా? అది పాకిస్తాన్లో ఉంటే అర్థమవుతుంది. మరి పిలుస్తున్నాడు అనమాట. తమాషా చూడండి. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి, అక్కడ చూస్తే నర్మదా, సింధు, కావేరి, ఈ నదుల్లో ఉండే జలాలన్నీ కూడాను జలేస్మిన్ సన్నిధిం కురు చెప్తున్నారు. అందుకని మూత పెట్టి ఎవరేది లేకుండా లోపల ఎంటర్ కావడానికి చెంబు మీద చేయి పెట్టి పురోహితుడు చెప్తున్నా, జలేస్మిన్ సన్నిధిం కురు అంటే అస్మిన్ జలే, లోటా జలే, అస్మిన్ జలే. లోటా పెట్టుకొని చిన్న గ్లాసు, ఆ గ్లాసులో నీళ్లు పెట్టుకొని అన్ని నదుల్లో ఉండేటువంటిదంతా దీంట్లోకి రమ్మంటున్నాడు. జలేస్మిన్ సన్నిధిం కురు, రా ఈ నీళ్ళలోకి రా. ఏది? కావేరి రా, గంగ, యమున, సింధు, నర్మద. ఏంటి అసలు ఇదంతా? స్వామిజీ నిజంగా వస్తాయంటారా? రాకపోతే చెప్పేవాడు పిచ్చే, లూజా? శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది సార్. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భావమే గనక నువ్వు ఎప్పుడైతే ఆ భావంతో చూచావో వచ్చినట్టే. ఇంకా విచిత్రమైన గంగ ఏంది H2O కదా, ఇదేంటి H2O కదా, ఇంకేదే వచ్చేదేంటి? ఉండలా? పరమేశ్వరుడు లేనిది ఎక్కడ? ఈశావాస్యమిదగం సర్వం భావం. ఈ భావంతో నువ్వు ఎప్పుడైతే చేశావో భగవంతుడు రికగ్నైజ్ చేస్తాడు దాన్ని, భావగ్రాహి అందుకుంటాడు. కాబట్టి కేవలం అంటే ఖర్చు లేకుండా, టిక్కెట్ లేకుండా, అన్ని నదులు తిరగకుండా జస్ట్ అట్లా పెట్టుకొని జలేస్మిన్ సన్నిధం కురు అంటే ప్రతిరోజు అన్ని నదులతో స్నానం చేయొచ్చు. ఈ ఒక్క మంత్రం ఉంటే. మంత్రం ఉంటే సరిపోదు, దాని మీద శ్రద్ధ ఉంటే. ఇది వాస్తవం అనేటువంటి భావన అనుకుంటే ఏమోలే వస్తాయి, ఏదో చెప్పాడు స్వామీజీ చెప్పాడు జలేస్మిన్ సన్నిధం గారు, అది ఉండలే మేము రాంబో అంతే. మన శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడాను. కనుక సగుణారాధనలో విశిష్టం. క్షణానికి మనిషిలో ఒక ఉత్సాహం పెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఎంత జ్ఞానానికి వచ్చినా అటు సగుణారాధన చేసి వచ్చిన వాళ్లే కానీ, సాకారోపాసన చేసి వచ్చిన వాళ్లే కానీ లేకుండా డైరెక్ట్గా లేదు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, కూర్చొని పడుకోవాలంతే. అర్థమవుతుందే? పడుకోవడానికి కూర్చోవడానికి ఏం సంబంధం? ఇట్లున్నాను కదా ఇటు పడిపోతాను అన్నాడు అనుకోండి, 32లో ఎన్ని ఉంటాయనేది మళ్ళీ మనం లెక్కెట్టుకోవాలా. అర్థమవుతుంది? కాబట్టి అందుకని పెద్దవాళ్ళు అంటారు నాయన కూర్చొని పడుకోవాలరా అంటే దాని అర్థం ఏంటి? ముందు సగుణారాధన చేసిన తర్వాత నిర్గుణారాధన పో, సాకారోపాసన చేసి నిరాకారోపాసనకు పో. కాబట్టి నీకు కనిపించేదంతా నామరూపాలు. నామరూపాల్లో మనసు చిక్కుకుపోయి ఉంది. నీ దేహం చూస్తే నామరూపం, నువ్వు చూసేటువంటి దేహాల్లో నామరూపం, నీకు కనిపించేటువంటి వస్తువులన్నీ నామరూపం. నిరంతరం కూడా మనసు నామరూపాలతో ముడిపడి ఉంది గనక నామరూపాల్లో ఇరుక్కుపోయినటువంటి మనసును నామరూపాల ద్వారానే శుద్ధి చేయాలి, మరొక మార్గం లేదు. దాట్స్ ద బ్యూటీ. అమేజింగ్. ఇది మన సగుణారాధనలో ఉండేటువంటి విశిష్టమైన విషయం. కాబట్టి సగుణారాధన జరుగుతూ ఉంటే ఒక దశలో అది నిర్గుణంగా మారిపోతుంది. ప్లీజ్, నిర్గుణంగా మారిపోతుంది. జయదేవుడు చెప్తాడు కృష్ణుడి కోసం
వ్యధ చెందుతూ ఉంది రాధ. నాథ హరే జగన్నాథ హరే సీదతి రాధ వాసగృహే. నాథ హరే జగన్నాథ హరే సీదతి రాధా వాసగృహే. నాథ హరే జగన్నాథ హరే. నాథ హరే జగన్నాథ కృష్ణ. రాధ యొక్క చెలికత్త చెప్తూ ఉందట. జయదేవుడు అంటాడు అష్టపదిలో, వాసగృహే, ఇదిగో ఈ పొదరింటిలో రాధాదేవి సీదతి, బాధపడుతూ ఉంది, కష్టపడతా ఉంది, వ్యధ చెందుతూ ఉంది. ఎందుకని? ఇంకా కృష్ణుడు రాలేదని దర్శిస్తే వివరణలో ఇస్తాడు. ఇంకా రాలేదని కృష్ణుడి కోసం నిరీక్షించి అన్ని వైపులా చూచి బృందావనంలో ఒక పొదరింటిలో ఇంకా రాలేదని చూస్తూ ఉంది, కానీ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనసంతా కూడా కృష్ణుడి మీదనే ఉంది గనక, రెండవ పని చేయడానికి ఆ మనసు అంగీకరించదు గనక, ఆ మనసులో కృష్ణుడి కన్నా రెండవ భావమే లేదు గనక, పరాభక్తి గనక ఒక విధంగా ఏం చేస్తూ ఉందో తెలుసా? కృష్ణుడి గురించే చింతిస్తూ ఉంది. అది తదేవ అవలోకయతి. మీకు వస్తాయి ముందు రాబోయే సూత్రం, భక్తి సూత్రమే చెప్తున్నా. తదేవ అవలోకయతి యత్ప్రాప్య. ఆ భక్తి కలిగిన తర్వాత తత్ ఏవ, తన లక్ష్యం ఏదో దాన్నే అవలోకయతి, చూస్తూ ఉంటుంది. తదేవ శృణోతి, అదే వింటుంది. తదేవ భాషయతి, అదే మాట్లాడుతుంది. తదేవ చింతయతి, మనసు ఆలోచిస్తే ఆ విషయాన్ని ఆలోచిస్తుంది. రెండవది లేనే లేదు. ఈ విధంగా ఉంటుంది భక్తి. కనుక రాధ కూడాను ఇంతవరకు నిరీక్షించి కృష్ణుడి కోసం, కృష్ణుడు రాకపోయేసరికి కృష్ణుడి యొక్క రూప లావణ్యాన్ని ఊహించుకుంటూ, కృష్ణుడు ఇట్లా ఉంటాడు కదా, ఆయనకి పీతాంబరం ఉంటుంది కదా అని తాను పీతాంబరం కట్టుకున్నదట. సీ ద బ్యూటీ, వండర్ఫుల్. ఆ తరువాత ఇంకా ఏముంటుంది? పీతాంబరం కాకుండా నెమలి పింఛం ఉంటుంది, సిక్కి పింఛమౌళి. ఓకే, ఆమె తెచ్చి ఒక నెమలి పింఛం పెట్టుకుందట. ఇంకా ఏముంటుంది? చేతిలో మురళి ఉంటుంది, మురళిని కూడా తీసుకున్నదట. అట్లా ఊదడం తెలియకపోయినా. అర్థమవుతుంది? ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత